మనం పల్లీ చట్నీ చేసుకుందామండి. అంటే మన పల్లీ చట్నీ అంటే మళ్ళీ టిఫిన్లో చట్నీ అనుకుంటారు, అలా అది కాదండి, అన్నంలోకి అండి. ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి. ముందుగా పల్లీలు వేసి వేపుకోవాలండి, నూనె వేయవద్దు, ఇలాగే వేసి వేపేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, వేగుతున్నాయండి. ఇలా కొంచెం కొంచెం అటు నల్లంగా ఇలా తెల్లంగా ఉన్నప్పుడు చూసుకొని మనం తీసేయాలండి. ఇప్పుడు వేరే గిన్నెలోకి తీసేసుకున్నాము. అయిపోయిందండి. దాంట్లోనే కొంచెం నూనె వేసుకొని దాంట్లోనే జీలకర్ర, మెంతులు, ధనియాలు అన్నీ వేసేయాలండి. చూడండి వేసింది. మిరపకాయలు అనేది ఇలాగ వచ్చేయాలండి, వేస్తే ఇలా వస్తేనే అది టేస్ట్ బాగుంటుందండి. లేకపోతే పచ్చి వాసన అనేది వచ్చేసిందండి. ఆ పచ్చి వాసన వచ్చినప్పుడు మనం చట్నీ పచ్చడి అనేది టేస్ట్ ఉండదండి. దాంట్లోనే కొంచెం ఆయిల్ పోసుకొని టమాటాలు వాడిపోయినాయండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి దించేసుకోవాలండి. పచ్చడిలో ముందు మనం చింతపండు వేసి దంచేసుకోవాలండి. ఇవ్వనండి, ముందుగా చింతపండు వేసేసుకొని ఇలా దంచేసుకోవాలండి. తర్వాత పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసేసుకున్నాం కదా, ఇవి వేసేసుకోవాలి. ఇవ్వండి, పల్లీలు వేసేసుకోవాలండి. తర్వాత పల్లీలు వేసుకొని మెత్తంగా దంచేయాలండి. ఉల్లిపాయలండి, ఇలా వేసి ఇలా దంచాలండి. ఎలా పెడితే అలా పెట్టి దంచితే అది ఎగిరిపోద్దండి, కళ్ళలో పడికి. ఇలా కచ్చా పక్కగా దంచాలండి, మరీ మెత్తంగా దంచకూడదు. అలాగే టమాటాలండి, అయిపోయింది పచ్చడి అనేది. అయినా మెత్తంగా అయిన తర్వాత తీసేయాలండి. అంతేనండి, ఈ పచ్చడి ఎంతో ఈజీగా రెడీ చేసుకోవచ్చు.
మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.